చిత్తూరు జిల్లా కుప్పంలో జోరుగా అక్రమ గ్రానైట్ రవాణా చేస్తున్నారు. శాంతిపురం మండలంలోని సోమాపురం నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి దాదాపు 11 లారీలను ఫేక్ పర్మిట్లతో సాయంతోటి అధికారులను బురిడి కొట్టించి తమిళనాడుకు తీసుకువెళ్లిపోయారు. ఆలస్యంగా గమనించిన అధికారులను ఒక లారీ పట్టుకుని ఆర్టీసీ డిపోకు తరలించారు. అక్రమ గ్రానైట్ రవాణాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఈ అక్రమ రవాణా ఎప్పటి నుంచి మొదలైంది? సౌజన్య, కుప్పం నియోజకవర్గం ఇటు కర్ణాటక బోర్డర్ గా ఉంటుంది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉండడంతో అలాగే ఇక్కడ మైనింగ్ కొండలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో దశాబ్దాలుగా కుప్పానికి సంబంధించి కూడా ఈ గ్రానైట్ వ్యాపారం అయితే జోరుగా కొనసాగుతోంది. అయితే అక్రమంగా కూడా గ్రానైట్ ఎలాంటి అనుమతులు లేకుండా కూడా అటవీ ప్రాంతంలో కొండలను తవ్వేస్తున్న విషయాలు అనేక సార్లు వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా శాంతిపురం మండలంలోని సోమాపురం నుండి అక్రమంగా అటవీ ప్రాంతంలో కొండ ఎలాంటి లీజులు కూడా లేకుండానే అక్రమంగా అక్కడ కొండను తవ్వేస్తూ తమిళనాడుకు గ్రానైట్ రవాణా చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న ఆదివారం రాత్రి 11 లారీల్లో ఈ యొక్క అక్రమంగా గ్రానైట్ ను తొలిచి అక్కడి నుంచి వాటిని 11 లారీల్లో రవాణా చేసిన విషయం కూడా వెలుగు చూసింది. ఫేక్ పర్మిట్లతో అక్కడ ఉన్న మైన్స్ అధికారులను బురిడి కొట్టించి మరీ కూడా ఈ లారీలు తమిళనాడుకు తరలించారు. అయితే విషయం ఆలస్యంగా తెలియడంతో అధికారులు ఒక లారీని స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న డిపోకి అయితే తరలించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్నారు. మిగతా లారీలు ఇప్పటికే కూడా తమిళనాడు బోర్డర్ ఏదైతే ఏపీ బోర్డర్ దాటి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇలా రోజు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ రవాణా అయితే జోరుగా కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఈ అక్రమ రవాణాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం తప్పుడు విచారణ కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మారినప్పటికీ కూడా గ్రానైట్ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. దీంతో స్థానికులు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకొని ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ అక్రమ రవాణాను అరికట్టి అక్కడ ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సౌజన్య.